పసిడి ప్రియులకి బ్యాడ్ న్యూస్. బంగారం ధర మరోసారి కొండెక్కి కూర్చుంది. అంతర్జాతీయ మార్కెట్లో 31 గ్రాముల ఔన్స్ గోల్డ్ 4013 USD అమెరికా డాలర్లకు చేరింది. జీవితకాల గరిష్టానికి టచ్ అయింది. ఇక ఇండియా మార్కెట్లో చూసుకుంటే గోల్డ్ 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ 1,26,410 రూపాయలు దాటిపోయింది ఢిల్లీ మార్కెట్లో. మిగతా మార్కెట్లో కూడా కొంచెం ఒక 1,500-2,000 రూపాయలు వేరియేషన్స్ ఉంటాయి ఆయా ప్రాంతాల్లో ఉండే పన్నుల కారణంగా. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ 1,14,400 రూపాయలు దాటిపోయింది. ఇక వెండి ప్రతిరోజు వేలకు వేలు పెరుగుతూ ఉంది. 1,60,000 రూపాయలు దాటిపోయింది కేజీ వెండి. ఒకే రోజు 7,500 రూపాయలు పెరిగింది. బంగారం ధరలు రాబోయే కొద్ది రోజుల్లో 1,50,000 రూపాయలు దాటిపోతాయని అంచనాలు ఉన్నాయి. 2026 డిసెంబర్ నాటికి ఔన్స్ గోల్డ్ $4,900 తాకొచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. అదే కనుక జరిగితే బంగారం ధర వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 1,70,000 రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది. బంగారం వెండి ధరలు ఎందుకు విపరీతంగా ఎగబాగుతూ ఉన్నాయి అనే దాని మీద సోషల్ మీడియాలో యూట్యూబ్లో ముఖ్యంగా 400 వీడియోలు వచ్చాయి పలు భాషల్లో. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే గంటలు వేస్తూనే ఉన్నారు. ఎంతసేపు చెప్పినా అదే రామాయణం. ఏం చెప్తారు? రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది, ఎడతెగడం లేదు. పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం రాబోతా ఉంది. బ్రిటన్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఊడిపోతూ ఉన్నాయి. ఇప్పటికే TCSలో 30,000 మంది ఉద్యోగులను తొలగించారు. గూగుల్లో 12,000 మందిని తొలగించారు. మైక్రోసాఫ్ట్లో 11,000 మందిని ఇంటికి పంపించారు అని రకరకాల పుల్ల కారణాలన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కేవలం కారణాలు మాత్రమే. సహజంగా ఏ వస్తువుకైనా సప్లై తక్కువగా డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ధర పెరుగుతుంది. బంగారం విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా బంగారంలో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతూ ఉన్నారు. స్టాక్ మార్కెట్లో కన్నా ఎక్కువ వేగంగా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత వేగంగా పెరుగుతుందో అంత వేగంగా పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్కి ప్రస్తుతం అనుకూలమైన వాతావరణం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ దివాలా తీస్తూ ఉన్నాయి. కోడింగ్ ఒకప్పుడు లక్షల మందికి ఉపాధి కల్పించేది. ఇంకా కోడింగ్తో చేసే వాళ్ళతో మాకు పని లేదని గూగుల్ CEO సుందర్ పిచాయ్ స్వయంగా చెప్పాడు. కోడింగ్ ఎత్తిపోయింది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉద్యోగాలు కొన్ని ఊడిపోతాయి, కొన్ని కొత్తగా జనరేట్ అవుతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. అందువల్ల ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున కుదుపులు వస్తూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటిని ప్రతిరోజు కాచుకొని కూర్చోవాలి, మార్కెట్ని స్టడీ చేస్తూ ఉండాలి. ఈ గోలంతా ఎందుకు? బంగారం, సిల్వర్, మెటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టర్స్ అంతా మెటల్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఆ ధరలు పైకి పోతా ఉన్నాయి. అంతేగాని ఆభరణాలు కొనేవాళ్ళు కిలోలు కొనడం వల్ల కానీ బంగారం ధరలు పెరగడం లేదు. బంగారం దుకాణాలకు వెళ్తే మీకు అర్థమైపోద్ది, జ్యువెలరీ షాపుల్లో ఏగలు వాళ్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎవరు కొనుగోలు చేయడం లేదు. బంగారం ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అవి ఫిజికల్గా మాత్రమే, ఎవడు ఒక్కరు కూడా డెలివరీ తీసుకునే పరిస్థితి ఉండదు. డిజిటల్గా మాత్రమే పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. ఎక్కడ బంగారం చేతులు మారేది ఏముండదు. రాబోయే రోజుల్లో ఈ బంగారం వెండి ధరలు చూస్తూ ఉంటే కొత్తగా కొనుగోలు చేసే వాళ్ళు మాత్రం 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకడేమో 10 గ్రాముల బంగారం ధర 1,50,000 దాటిపోయిద్ది నెల రోజులు అని చెప్తాడు. ఇంకొకడేమో బంగారం ధర 80,000కి దిగిపోయిద్ది అని చెప్తా ఉంటాడు. అంటే చూసే కోణాలను బట్టి ఉంటుంది. అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే డాలర్కి ప్రత్యామ్నాయంగా బంగారం వస్తుంది, అప్పుడు బంగారం ధర 2 లక్షలు దాటిపోయిద్దని ఇంకొకడు. రకరకాల విశ్లేషణలు. ఆ విశ్లేషణల మధ్య బంగారం వెండి ధరలు ప్రస్తుతం పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఈ పరుగులు ఎంత దాకా వెళ్తాయనే దాని గురించి
ఒక్కొక్కరిని అడిగితే ఒక్కో రకంగా చెప్తారు. అందువల్ల ఎవరికి వాళ్ళే స్వయంగా నిర్ణయం తీసుకోండి బంగారం కొనుగోలు చేసేవాళ్ళు. వీడియోలు చూసి బంగారం కొనుగోలు చేసాము తర్వాత నష్టపోయాము అంటే మాత్రం ఎవరు బాధ్యత వహించరు. బంగారం ధరల మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి.